అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. రంగనాయకమ్మ గారు రాసిన బలిపీఠం నవల చదువుకుంటున్నాము. అరుణ కళ్ళెత్తి భాస్కర్ని చూసింది. చక్కని రూపం, చక్కని ఆరోగ్యం, చక్కని మనసు, ఎంత దయగల మనసు, అనాథలకు సేవ చేసే మనసు. ఆ మనసుకి కులంతో ఏం సంబంధం? చిరునవ్వు నవ్వుతూ అంది. నన్ను ఎన్నడూ అనుమానించకండి. నేను ఉండేది కొద్ది రోజులే అయినా అంతిమ శ్వాస విడిచే వరకు మీ అడుగుజాడలలో నడుస్తాను. అది ఇప్పుడు నేను చెబితే మీకు అర్థం కాదు. భాస్కర్ హృదయం ఒక్కసారి ఆనందంతో నిండింది. అరుణ అప్రయత్నంగా అంది. నేను రేపే చావుకి సిద్ధమైనా కావచ్చు. నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. నా భార్యగా నిన్ను మంగళ చిహ్నాలతోటే శ్మశానానికి తీసుకువెళ్తాను. నీ కోరిక నేను తీరుస్తాను. నన్ను నమ్ము అరుణ. భాస్కర్ బాధగా అన్నాడు. అరుణ, ఇక మీదట చావు విషయం ఎత్తకు. నీకు నేను మంచి వైద్యం చేయిస్తాను. అరుణ నిరాశగా నవ్వింది. నా పరిస్థితి మీకు పూర్తిగా తెలిసి ఉంటే ఇలా మాట్లాడరు. వైద్యాలతో మందులతో విసిగిపోయాను. ఇక ఆ ప్రయత్నాలు ఏమీ వద్దు. ఈ కొద్ది రోజులైనా నన్ను శాంతిగా ఉండనివ్వండి. అది నాకు చాలు. అరుణ, అలా అధైర్యపడకు. నా స్నేహితుడు ఒక ఆయన బొలారంలో ప్రకృతి వైద్యం చేస్తున్నాడు. గొప్ప గొప్ప ఇంగ్లీషు డాక్టర్లు పెదవి విరిచిన కేసులెన్నో బాగు చేశాడు. నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. అరుణ తలదించుకుంది. తనకు భర్త, ఆయన తనకు ప్రేమతో వైద్యం చేయించటం, ఆహా, ఆమె కళ్ళు వర్షించటం ప్రారంభించాయి. భాస్కర్ అప్రయత్నంగా అరుణ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అరుణ ఆశ్చర్యంగా, సంతోషంగా చూసింది. ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. మన వివాహం జరిగిపోయింది. నిన్ను బ్రతికించుకోవలసిన ధర్మం నా మీద ఉంది అరుణ. ఎందుకీ ప్రయాస చెప్పండి. నాకు బ్రతకాలనే కోరిక ఏ అణువులోనూ లేదు. నాకు కావలసింది అది కాదు. నాకు కావలసిందే నాకు ఇవ్వండి. నా దగ్గర ఒక 50 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఏ క్షణంలోనైనా నా అంత్యక్రియలకు అవసరం వస్తుందని పస్తులుంటూ కూడా దాచి ఉంచాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు అరుణ. ఇంకేమీ నాకు చెప్పకు. నేను వినను. నిన్ను రేపే ప్రకృతి ఆశ్రమానికి తీసుకువెళ్తాను. అరుణ కళ్ళ నుంచి జలజల్ల కన్నీళ్లు రాలి భాస్కర్ చేతుల మీద పడుతుంటే వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రియమైన తార, ఈ ఉత్తరం చదివి నువ్వు ఏమైపోతావో ఊహిస్తూ ఉంటే ఈ అక్షరాలు రాయడానికి నా చేయి వణుకుతుంది. ఒక్క ప్రార్థన, ఏ విధమైన ఆవేశము లేకుండా ఈ ఉత్తరం చదువు. నేను మోసగాడినని, నీకు ద్రోహం చేశానని అనుకుంటే దానికి నేనేమీ సమాధానం చెప్పుకోలేను. నన్ను క్షమించుతారా? నేను కోరుతున్నది ఇదే. నన్ను క్షమించు. క్షమించి ఇది పూర్తిగా చదువు. ఇక్కడికి రాగానే నీకు ఉత్తరం రాస్తానని చెప్పాను. అది ఇటువంటి ఉత్తరంగా మారుతుందని లీలగానైనా ఊహించి ఉంటే నీకు అంత మాత్రపు ఆశ కల్పించేవాడిని కాదు. నువ్వు నేను ఎన్నడూ మనసులు విప్పి చెప్పుకోకపోయినా ఒకరేమిటో ఒకరికి తెలుసు. నాకు స్త్రీని చూపించిన నువ్వే నా స్త్రీవి కావాలని కోరుకున్నదంతా తీయని స్వప్నమైపోయింది. ఇక గతాన్ని తవ్వుకొని ప్రయోజనం లేదు. ఇక్కడ ఈరోజు సాయంకాలం అరుణ అనే ఒక బ్రాహ్మణ యువతిని కలుసుకొని మాట్లాడవలసి వచ్చింది. ఆమె చరిత్ర చాలా దయనీయమైనది. ఈ క్షణాన మృత్యుముఖంలో కాలు మోపి ఉంది. బాల వితంతువైన ఆమెను ఈ చివరి రోజులలో సుమంగలిగా తిరగాలని, పసుపు కుంకుమలతో పుణ్యస్త్రీగానే మరణించాలని ఒక విచిత్రమైన కోరిక వేధిస్తున్నది. తారా, భగవంతుడు నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఆమె అందచందాలు ఉడిగి కళాకాంతులు కోల్పోయి తీవ్రమైన గుండె జబ్బుకు లోనై మృత్యుదేవత సన్నిధికి ప్రయాణం చేస్తున్నది. నేను 10 మంది హేళనలకు గురై బ్రతుకులో శాశ్వతంగా సుఖాలకు దూరమై ఏ సాహసంతో ఒక దీర్ఘరోగితో జీవితాన్ని బంధిస్తున్నానో, ఏ ఫలితం కాంక్షించి ఆమెను అంగీకరిస్తున్నానో నాకు తెలియదు. కానీ ఈ కార్యం చేయకపోతే నా ఆత్మకు శాంతి ఉండదు. నా ఆశయాలకు నా దృష్టిలోనే విలువ ఉండదు. నా జీవితానికి పూర్ణత ఉండదు. ఒక అభాగ్యురాలు కోరే పవిత్రమైన తుది కోరిక తీర్చడం కన్నా మనకు ఏం కావాలి? ఆమె మరణిస్తే సంతోషంగా మరణిస్తుంది. జీవిస్తే సంతోషంగా జీవిస్తుంది. నాకు సంతోషాన్ని చూపిస్తుంది. ఆమెతో మాట్లాడుతున్న ప్రతి ఘడియలోనూ నువ్వు గుర్తు ఉన్నావు తారా. కానీ పరిస్థితుల కారణంగా నిన్ను దూరం చేసుకోవలసి వస్తున్నది. మనం విడిపోవలసి వస్తున్నది. నువ్వు దూరమైపోయావని నేను ఎప్పుడూ అనుకోను. నువ్వు ఎప్పటి తారవే, నా స్నేహితురాలివి. తారా, అరుణ ఎన్నో విధాల హీనస్థితిలో ఉంది. ఆమె పైన కరుణ చూపించడం తోటి మానవులమైన మన ధర్మం కాదంటావా? నీకు నన్ను మించినవాడు, నిన్ను ఆరాధించే వరుడు లభిస్తాడు. నువ్వు అరుణవి కావు.
నీకు ఇటువంటి ఉత్తరం రాయవలసి రావటం దైవ నిర్ణయమే. నన్ను క్షమించానని నువ్వు రాసే ఉత్తరం కోసం ఎదురు చూస్తుంటాను. స్నేహితుడు భాస్కర్. ఆ ఉత్తరం పోస్టు చేయడానికి చేతులు రాక తిరిగి జేబులో పెట్టుకున్నాడు భాస్కర్. అనుకున్న సమయానికే అరుణ బస్టాండ్ దగ్గరకు వచ్చింది. భాస్కర్ అరుణ గురించి ప్రకృతి డాక్టర్ రాధాపతితో మాట్లాడాడు. డాక్టర్ ప్రశ్నలకు అరుణ సమాధానాలు ఇచ్చింది. ఆమెను పరీక్ష చేసి చివరికి చెప్పాడు డాక్టర్, 2 నెలల పైన ఆశ్రమంలోనే ఉండి వైద్యం చేయించుకోవలసి ఉంటుంది. ఇప్పట్లో నేను ఏమీ చెప్పలేను. డాక్టర్ అంత మాత్రం ధైర్యం చెప్పినందుకు భాస్కర్ చాలా సంతోషపడ్డాడు. కానీ చాలా తొందరగా చేరాలి అన్నాడు డాక్టర్ తిరిగి హెచ్చరిస్తున్నట్టు. భాస్కర్ అరుణ కేసి చూశాడు. రేపే వచ్చి చేరడానికి వీలవుతుందా? సరే, అలాగే డాక్టర్, రేపు ఉదయమే వస్తాం. నమస్తే. అరుణ నిర్ణయం విన్న అత్త జగదాంబ నిశ్చేష్టురాలైంది. మామ సీతాపతి శాస్త్రి మండిపడ్డాడు. మతిపోయిన వాడిలా అరిచాడు. నీకీ దౌర్భాగ్యపు బుద్ధి ఎలా పుట్టిందే? చచ్చి స్వర్గాన ఉన్న నా కొడుకు ఆత్మ ఘోషిస్తుందే. 10 మందిలో నా పరువు బండలవుతుందే. ఇవాళో రేపో చచ్చేదానివి. నీకు పెళ్లి కావాలిటే కులం తక్కువ వాణ్ణి మాలవాణ్ణి కట్టుకొని తల ఎలా ఎత్తుకుంటావే అంటూ గంతులేశాడు. మామ వెర్రిగా తిడుతున్న కొద్దీ అరుణ తలదించుకుంది. జగదాంబ నెమ్మదిగా అంది. మా మాట వినమ్మా. ఇటువంటి అనాచారపు పనులు మన ఇంట వంట ఎరగం. కుటుంబానికి ఇంత చెడ్డ పేరు తేగలవు గాని ఎప్పటికైనా ఈ మచ్చ మాపగలవా? నీకు కావాలంటే ఆ ప్రకృతి ఆశ్రమంలోనే వైద్యం చేయించుకో. అంతేగాని మాలవాడితో పెళ్ళేమిటే? శాస్త్రి కోపం ఆపుకోలేక తిట్టినంతసేపు తిట్టి చివరికి సవాలు చేస్తున్నట్టు ఖచ్చితంగా అన్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అరుణ అన్నింటికీ మౌనమే వహించింది. మర్నాడు ఉదయం తిన్నగా వెళ్ళి ప్రకృతి ఆశ్రమంలో చేరిపోయింది. మా మామయ్య వాళ్ళకి బొత్తిగా ఇష్టం లేదు. కులం తక్కువ వాడితో పెళ్ళేమిటే అంటున్నారు. చెప్పకుండా వచ్చేశాను అంది భాస్కర్తో నవ్వుతూ. భాస్కర్కు బాధే అనిపించింది. ఎలాగైనా నచ్చజెప్పి రావాల్సింది అరుణ. నీ క్షేమం కోరే పెద్దలు వారే కదా. వారితో మనకు విరోధం మంచిదంటావా? మీకు తెలీదు. వాళ్ళు వినరు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. వాళ్లకు నచ్చజెప్పే శక్తి నాకు లేదు. నా మీద పగపట్టి ఆయన చేయగలిగిందేమీ లేదు. భాస్కర్ మాట్లాడలేదు. భాస్కర్ రోజు ఉదయమే వంట చేసుకుని తిని పగలంతా ఆఫీస్లో ఉండి సాయంత్రం విధిగా ఆశ్రమానికి వచ్చి అరుణను చూచి మాట్లాడి రాత్రి ఇంటికి వెడుతున్నాడు. అరుణ ప్రకృతి ఆశ్రమంలో చేరిన విషయం పిన్నికి కార్డు రాసింది. రెండో నాడు పిన్నిగారి చిన్నమ్మాయి అమల వచ్చింది అరుణను చూడటానికి. అమల 5th ఫారం చదువుతుంది. చాలా చురుకైంది. అరుణకు అమలంటే చెల్లెలిగానే కాక ఒక స్నేహితురాలిగా కూడా చాలా అభిమానం. అమలతో భాస్కర్ విషయమంతా చెప్పింది. ఆ సాయంత్రం భాస్కర్ వచ్చాక ఇద్దరినీ పరిచయం చేసింది. నమస్కారం బావగారు అంది అమల చిరునవ్వుతో. నమస్తే అంటూ భాస్కర్ కూడా నవ్వాడు. అమల చిన్నదే అయినా చాలా తెలివిగా ఆలోచించగలది. పరిస్థితులను అర్థం చేసుకోగలదీను. అరుణక్కయ్య ఇంత సాహసం చేస్తుందని అనుకోలేదు. చాలా అదృష్టవంతురాలు. ఆ మాటే అరుణతో కూడా ఎన్నోసార్లు అంది మాటల మధ్య. అరుణ చేసిన పని అమలకు ఎంతో నచ్చింది. ఏ ఘనకార్యం చేయాలన్నా మనిషికి తెగువ తప్పితే మరేమీ అక్కర్లేదనిపించింది. అక్కయ్యను మరోసారి ప్రశంసించి వెళ్ళింది. వారం రోజులకు అరుణ అత్తామామ కూడా వచ్చారు ఆశ్రమానికి. అరుణ వాళ్ళిద్దరికీ కూడా భాస్కర్ని పరిచయం చేసింది. భాస్కర్ వినయంగా నమస్కరించినా ఒక్కరూ మాట్లాడలేదు. మామయ్య కోపంగా ఉండటం చేత మీతో మాట్లాడలేదు. మీరేమైనా బాధపడుతున్నారా అంది అరుణ తర్వాత భాస్కర్తో. వాళ్ళ తరఫున తనే క్షమాపణ కోరుకుంటూ. ఛా, నేనేమైనా అనుకున్నానని నువ్వు మదన పడుతున్నావా? ఇటువంటివి నేను చాలా చూశాను. కాలం గడుస్తుంటే సరి అంతా మారిపోతారు అంటూ తనే అరుణకి ధైర్యం చెప్పాడు భాస్కర్. ఒకరోజు భాస్కర్ ఏదో ఉత్తరం తీసుకువచ్చి అరుణకు చూపిస్తూ అన్నాడు. మన విషయం మా అక్కయ్యకు వ్రాసాను అరుణ. ఇవాళే జవాబు వచ్చింది. ఏమని వచ్చింది? ఆతృతగా అడిగింది అరుణ. భాస్కర్ కొంచెం నవ్వి అన్నాడు. ఎంతైనా ఆవిడ భయం ఆవిడకు ఉంటుంది కదా. పెద్ద కులం వారితో మనకు సంబంధాలు వద్దని, అది మంచిది కాదని వ్రాసింది. మీరు నా గురించి వివరంగా వ్రాయలేదా? వ్రాసాను. భాస్కర్ క్షణం ఊరుకొని అన్నాడు. ఈ కులభావాలు తరతరాలుగా వస్తున్నాయి అరుణ. మనలో ప్రతి ఒక్కరి రక్తంలోనూ జీర్ణించుకుపోయి ఉన్నాయి.
గొప్ప కులాల వారమంటూ కొందరు మిగిలిన కులాల వారిని తేలికగా చూడటంతో ఇటువారికి అటువారికి కూడా ఎక్కువ తక్కువలు అలవాటైపోయాయి. అదంతా ఒక్కసారిగా మారిపోవాలంటే ఎలా జరుగుతుంది? అది మారినా మారకపోయినా మీ అక్కయ్య గారికి మాత్రం నా విషయంలో అటువంటి భయం ఏమీ అవసరం లేదు. ఆవిడకు నేనే ఉత్తరం రాస్తాను, కవర్ ఇవ్వండి అంది అరుణ. మహర్షికి కూడా ఒక ఉత్తరం రాయాలి అరుణ. ఆయనకు వివరంగా వ్రాయాలనుకొని ఆపి ఉంచాను. నాకు తీరికే ఉండటం లేదు. మన విషయం తెలిస్తే ఆయన చాలా సంతోషిస్తారు. భాస్కర్ కరుణ సమాజం గురించి అరుణకు చాలా విషయాలు చెప్పే ఉన్నాడు. మహర్షి, అరుణ ఒక రకంగా ఒకరికొకరు పరిచితులే. అలాగే, తప్పకుండా వ్రాసి రేపు మీ చేతికిస్తాను అంది. మరునాడు వదిన గారికి ఒకటి, కరుణ సమాజం మహర్షికి ఒకటి, 2 ఉత్తరాలు వ్రాసి ఇచ్చింది. ప్రేమైన భాస్కర్కి హృదయపూర్వక నమస్కృతులు. నిన్ను క్షమించానని నేను వ్రాసే ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటావని వ్రాసావు. నన్ను క్షమాపణ కోరుకోవలసినంత తప్పు నువ్వు చేయకపోయినా, నిన్ను క్షమించే అర్హత నాకు లేకపోయినా, నీ కోరిక ప్రకారం నిన్ను క్షమించానని వ్రాస్తున్నాను. భాస్కర్, నీ ఉత్తరం చదివి నేను ఏమీ అయిపోలేదు. కొన్ని రోజులుగా ప్రతి గంట, ప్రతి నిమిషము ఒక మధురమైన లేఖ కోసం నిరీక్షించిన నేను, దానికోసమే నిద్రాహారాలు మాని కలలుగన్న నేను, చివరికి దానిని చదువుకుని ఏమీ అయిపోలేదు. ఆవేశపడటానికి కూడా హక్కు లేని నేను ఏమైపోగలను భాస్కర్? పెళ్లి విషయమే మన మధ్య ఎటువంటి ప్రసక్తి రాలేదు. నన్నే పెళ్లి చేసుకుంటానని నువ్వు నాకు వాగ్దానము చేయలేదు. నువ్వు నా స్వంతమని నన్ను నమ్మించి వంచిన మోసగాడువని ఎలా అనుకోను? నిన్ను అపార్థం చేసుకునే దుర్దినం ఎన్నటికీ రాకూడదని ప్రార్థిస్తున్నాను. అరుణని స్వీకరించటంతోనే నువ్వు ఎంత మహానుభావుడివో నేను అర్థం చేసుకున్నాను. భగవంతుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. ఆమె ఆరోగ్యవంతురాలు కావాలని, మీ దాంపత్యం 1000 ఏళ్ళు సుఖంగా వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. ఒకప్పుడు నేను చాలా అదృష్టవంతురాలినని గర్వపడ్డాను. ప్రతి క్షణము పాపభీతితో ప్రేమలు, మమతలు, బంధాలు, కరుణలు సర్వం త్యజించి మానవ కళేబరాల మీదుగా పరుగులెత్తే ఆ భయంకర యుద్ధపు రోజులలోనైనా కోట్లాది పుణ్యాత్ములతో పాటు ఎక్కడో ఎప్పుడో నేను మరణించి ఉంటే ఈనాడు ఈ దుఃఖం ఉండేది కాదు. కనీసం ఆనాడు ఒక్క తుపాకీ దెబ్బకైనా గురై అదృష్టవశాత్తు కుంటిదానిగానో గుడ్డిదానిగానో అంగవైకల్యం ప్రాప్తించి ఉంటే ఈనాడు ఇలా నేను కోరుకునే వ్యక్తికి దూరమై వెలిపించవలసి వచ్చేది కాదు. దయామయుడైన ఆ అనాథ సేవకుడు నన్ను సంతోషంగా స్వీకరించేవాడు. నా ఈ ఆరోగ్యమే నాకు ప్రబల శత్రువై నాకు ఈ దుఃఖాన్ని, వేదనను ప్రసాదించింది. నేను అరుణాదేవిని కాను. భాస్కర్, నా కోసం నిన్ను మించిన వరుడు రావచ్చు నిజమే. కానీ భూదేవి నిండైన ప్రకాశాన్ని పొందగలిగేది ఒక్క భాస్కరుని నుంచే. నీ పవిత్రమైన ఆశయాలకు అడ్డు వస్తానని ఎన్నడూ భావించకు. నీ స్నేహితురాలు తారాదేవి. ఉత్తరం పూర్తి చేసేసరికి భాస్కర్ కనుకొలకుల్లో నీళ్లు నిలిచాయి. టేబుల్ మీదికి తలదించి కూర్చుండిపోయాడు. కొంతసేపటికి డైరీ తీసి ఏదో వ్రాసుకున్నాడు. అరుణకి ప్రకృతి వైద్యం అంతా శ్రద్ధగా జరిగింది. డాక్టర్ భార్య శ్రీదేవి కూడా వైద్య విధానంలో ఆరితేరిన వ్యక్తి. ప్రశాంతత కురిపించే కన్నులతోనే ఆమె రోగులకు ఆరోగ్యం, శాంతి ప్రసాదిస్తుంది. అరుణను స్వంత చెల్లెలుగానే చూసుకున్నది. మొట్టమొదట బలహీనమైన గుండెనాడుల మీద ఒత్తిడి తగ్గటానికి 10 రోజుల పాటు తేనె, నిమ్మ, కిస్మిస్, ద్రాక్షరసాలతో మాత్రమే ఉపవాసం ఉంచారు. ప్రతి ఉదయం, సాయంత్రం గుండెలపైన, కడుపు మీద మట్టి పట్టీలతో కొన్ని గంటలు ఉండి తొట్టి స్నానం చేయాలి. క్రమంగా ఉడికిన కూరలతో, టమాటో, నారింజ వంటి పళ్ళరసాలతో తేలికైన ఆహారం పెంచుకుంటూ రావాలి. నగ్న శరీరానికి అరటి ఆకులు చుట్టుకొని సూర్యకిరణాల వేడితో చెమటలు పట్టించుకొని చన్నీటి స్నానం చేయాలి. ఒక్కోసారి దిగంబరంగా ఆవిరిపెట్టెలో కూర్చుని శరీరానికి చెమటలు పట్టించుకోవాలి. తలస్నానానికి ముందు శరీరం అంతా నూనెలు మర్దించుకోవాలి. నియమితమైన చికిత్సలతో, ప్రకృతి ఔషధాలతో అరుణ ఆరోగ్యంలో చాలా మార్పు గోచరించసాగింది. నెల దాటిన తర్వాత అరుణ ఆయాసమేమీ లేకుండా కొంత దూరం నడవగలిగేది. ఆఫీసు నుంచి రాగానే సాయంకాలం భాస్కరు, అరుణ ఆశ్రమం ఆవరణలోకి నడిచి దూరంగా వెళ్ళి కూర్చునేవారు. అరుణ ఎంతోసేపు భాస్కర్ కరుణా హృదయాన్ని స్తుతిస్తూ మాట్లాడేది. భాస్కర్ అరుణను వారించి భవిష్యత్తు గురించి, తను కంటున్న కలల గురించి కబుర్లు చెప్పేవాడు. అరుణ చిరునవ్వుతో ఆ మాటలు వింటూ ఉండేది.
రెండవ నెల నుంచి అరుణ తను చికిత్స పొందుతూనే మిగిలిన రోగులకు వైద్య విధానంలో సహాయపడేది. 3 నెలలకు అరుణ ఆరోగ్యం చాలా వరకు బాగుపడింది. గుండె నొప్పి రావటం ఆగింది. వచ్చినా ఉధృతంగా భరించలేని విధంగా రావటం లేదు. సన్నగా వెంట్రుక వాసిలా నొప్పి కలిగిన 2-3 నిమిషాల్లోనే తగ్గిపోతున్నది. ఈ మార్పుకు అరుణ సంతోషం పట్టలేకపోయింది. ఏ క్షణాన ఈ ప్రాణవాయువు అనంతవాయువులో లీనమైపోతుందోనని ఆందోళన పడే తను ఆరోగ్యవంతురాలై తిరిగి జీవించడం ప్రారంభిస్తే అదొక విచిత్రమే కదా. భాస్కర్ అరుణ కన్నా ఎక్కువగా ఆనందపడ్డాడు. భాస్కర్తో వివాహం నిర్ణయమైన నిమిషంలోనే అరుణ అంతర్యంలో గూడు కట్టిన ఆవేదన తొలగిపోయింది. హృదయమంతా సంతృప్తితో సంతోషంతో నిండిపోయింది. ఎక్కడో అంతరాంతరాలలో తనకు ఆరోగ్యం చిక్కాలని, తిరిగి జీవించాలని, భాస్కర్తో సుఖించాలని అరుణ తనకు తెలియకుండానే కోరుకుంటున్నది. జీవించాలనే కోరికే మనిషిని జీవింపజేస్తుంది. ప్రకృతి చికిత్సకు హృదయ శాంతి దోహదం చేసింది. అరుణ ఆరోగ్యవంతురాలైంది. భాస్కర్కు అరుణను చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం, ఆనందం కలుగుతున్నాయి. అరుణ తేటగా, హాయిగా కనిపిస్తోంది. నీరసించిపోయిన శరీరం తేరుకొని నవనవలాడుతోంది. పాలిపోయిన చెక్కిళ్ళు, నుదురు ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్నాయి. పీక్కుపోయిన కళ్ళు విశాలమై నూతన కాంతులు విరజిమ్ముతున్నాయి. మృదుత్వం కోల్పోయిన జుట్టు కూడా నిండుగా నల్లగా తయారైంది. అరుణ మొహంలో ఏదో కళ ఉట్టిపడుతోంది. ఎంత అందమైనది అరుణ అనుకున్నాడు చాలాసార్లు భాస్కర్. ఒకరోజు సాయంకాలం ఆశ్రమానికి దూరంగా చెట్ల కింద కూర్చున్నప్పుడు అరుణ చేతిని నిమురుతూ అన్నాడు, "నువ్వు ఇంత అందమైన దానివని ఎన్నడూ చెప్పలేదేం అరుణ?" అరుణ నవ్వింది. ఆ నవ్వులో కూడా ఎన్నో అందాలు కూడుకున్నాయి. "మీరు మాత్రం ఇంత మంచివాడినని నాకు చెప్పారా?" అంది భాస్కర్ చేయి చెక్కిలికి చేర్చుకుంటూ. "ఇదంతా మీ దయ. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను." "అలా ఎప్పుడూ అనుకోకు అరుణ. నా భార్యకు జబ్బు చేస్తే నేను వైద్యం చేయించుకున్నాను. ఇందులో దయాధర్మం ఏమున్నాయి? నిజం చెప్పాలంటే మనమిద్దరం డాక్టర్ దంపతులకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇది ఎవరి దయా కాదు, నా భాగ్యం అంతే. నేనేనా అంత దౌర్భాగ్యుణ్ణి?" భాస్కర్ను చూసి అరుణ నవ్వింది వెన్నెల విరిసినట్టే. ఆ సాయంత్రమే అరుణ ఆశ్రమం నుంచి ఇంటికి వచ్చింది. జగదాంబ శాస్త్రి 5-6 సార్లు అరుణను చూడ్డానికి ఆశ్రమానికి వెళ్ళినా భాస్కర్తో ఎప్పుడూ మాట్లాడలేదు. భాస్కర్ కూడా తనకై తను వారిని పలకరించలేదు. అరుణకు అది బాధగా ఉన్నా ఏమీ చేయలేక ఊరుకుంది. అమల మాత్రం భాస్కర్కు బాగా చనువైంది. బావగారు అంటూ అమల పిలిస్తే భాస్కర్కు ఎంతో ఆనందంగా ఉంటుంది. అరుణ పిన్ని, బాబాయ్ కూడా భాస్కర్తో మర్యాదగానే మాట్లాడారు. ఆశ్రమంలో ఉన్న కాలంలో అరుణ బంధువులు, స్నేహితులు అంతా భాస్కర్కు పరిచయమయ్యారు. అందరూ భాస్కర్ను ఎన్నో విధాలా ప్రశంసించారు. మహర్షి తరచూ భాస్కర్కు లేఖలు వ్రాస్తూనే ఉన్నారు. ఆశ్రమం నుంచి వచ్చిన రోజు అరుణ ఒంటరిగా గదిలో కూర్చుని ఉంది. శాస్త్రి లోపలికి రావటం చూసి లేవబోయింది. "పర్వాలేదు, కూర్చో అమ్మాయి. ఇప్పుడు నీకు సుఖంగా ఉంది కదా?" "ఆ, బాగా ఉంది మామయ్య." "అసలు నొప్పి రావటం లేదు కదూ?" "లేనట్టే. వచ్చినా కొంచెంగా వచ్చి తగ్గిపోతోంది. ఇక క్రమంగా అది సర్దుకుంటుంది. డాక్టర్ గారు అలాగే చెప్పారు." శాస్త్రి నిలబడే ఉండటం చూసి, "కూర్చోండి మావయ్య" అంది అరుణ. ఆయన అరుణ పక్కనే మంచం మీద కూర్చుంటూ, "అయితే అరుణ, నీ వైద్యానికి డబ్బు ఎంతైందంటావు?" అన్నాడు. "నాకు తెలియదు మావయ్య. నేను ఆయన్ని అడగలేదు. అడిగి ఆ డబ్బు మనం ఎలాగో ఇచ్చేస్తే మంచిది కదా." అరుణ శాస్త్రి ముఖం కేసి తల తిప్పకుండా, "ఆయన తీసుకోరు మామయ్య" అంది. ఎందుకు తీసుకోడులే. ఎలాగో తంటాలు పడి ఇచ్చేస్తేనే బాగుంటుంది." శాస్త్రి రెట్టిస్తుంటే అరుణ మాట్లాడలేదు. ఆయన కంఠం అనూనయంగా మారింది. "అమ్మాయి అరుణ, మరి..." అరుణ కొంచెం ఆశ్చర్యంగా చూసింది. "అతన్ని ఏమీ అనుకోవద్దని చెప్పు. ఆ డబ్బు మనం ఇచ్చేద్దాం. పోనీ నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే మన వర్ణంలో కుర్రవాళ్ళు..." "మామయ్య!" అరుణ విస్తుపోతున్నట్టు చూసింది. "నా మాట విను అరుణ. పెద్దవాణ్ణి, ధర్మశాస్త్రాలన్నీ చదివినవాణ్ణి, నీ మంచి కోరేవాణ్ణి. ఇలాంటి అప్రాచ్యపు పనులు చేస్తే, అందున వివాహ విషయంలో రేపు పిల్లాజల్లా కలిగితే..." "నన్ను క్షమించు మామయ్య. అంత దారుణం నేను చేయలేను. ఆయన్ని భర్తగా అంగీకరించబట్టే వైద్యం చేయించుకున్నాను." "సరే, అప్పుడేదో అనుకున్నావు. అంతలో ఏం మించిపోయింది? మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదని చెప్పు." "వద్దు మామయ్య, నేను అలా చేయలేను.
అరుణ, నీ పట్టుదల నీదేనా? ఏనాడో చేసుకున్న పాపానికే ఇంతవరకు అనుభవిస్తోంది. తెలిసి తెలిసి ఈ దారుణం తలపెడితే అలా ఎన్నటికీ జరగదు. జగదాంబ శాస్త్రి అరుణను చూడ్డానికి ఆశ్రమానికి వస్తున్నప్పుడే తన పెళ్లి గురించి వాళ్ళిద్దరికీ డాక్టర్ గారి భార్య చేత చాలాసార్లు చెప్పించింది అరుణ. స్వతహాగానే శ్రీదేవికి భాస్కర్ మీద మంచి అభిప్రాయం కలగటంతో ఆమె కూడా ఈ పెళ్లి జరిపించాలనే కోరికతో జగదాంబకు చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. అప్పట్లో ఇద్దరూ అంగీకరించినట్టే కనిపిస్తే నిజమే అనుకుంది అరుణ. భాస్కర్ పెళ్లిళ్ళ రిజిస్టర్ ఆఫీస్కి దరఖాస్తు కూడా పెట్టాడు. తీరా ఇంటికి వచ్చాక మామయ్య ఇలా గొడవ పెడతాడని అనుకోలేదు అరుణ. మరునాడు అరుణ ఏదో మాటల సందర్భంలో నిర్భయంగా, రేపో మాపో రిజిస్టర్ ఆఫీస్ నుంచి కబురు వస్తుంది అత్తయ్య, మీరిద్దరూ ఆశీర్వదిస్తే అంటూ ప్రారంభించింది. శాస్త్రి పళ్ళు పటపటా నూరుకున్నాడు. జగదాంబ ఒక మాదిరిగా కళ్ళెత్తి భర్త కేసి చూసింది. గత రాత్రి భర్తకు ఆవిడ చాలా బోధించి ఉంచింది. ఇప్పుడు అరుణ మన చెప్పు చేతల్లో లేదు. ఇంకా పంతం పట్టి కూర్చుంటే దాని దారిన అది పోతుంది. దాని సంపాదనే లేకపోతే రోజు గడవని మనకు దాని మీదే పంతం ఎలా సాగుతుంది చెప్పండి? అదేం మన కడుపున పుట్టిన కూతురా? అది ఎవరిని కట్టుకుంటే మనదేం పోయింది? ఆ రామనాథం గారు, ఆ డాక్టర్ గారు వాళ్ళంతా బ్రాహ్మణ పుట్టుకలు పుట్టి కూడా దాన్ని సమర్థిస్తుంటే మధ్య మన పరువు పోయేదేముంది? ఈ రోజుల్లో ఎవడు దేన్ని కట్టుకున్నా తప్పులేదటగా. దాన్ని బెదిరిస్తే ప్రయోజనం లేకపోగా మధ్య మనగతి చెడుతుంది అంటూ దూరాలోచన చేసి భవిష్యత్తును చూపించింది. ఆలోచిస్తే అది నిజమేననిపించింది శాస్త్రికి. గ్రంథం ఇంతవరకు నడిచాక అది ఎలాగూ వాణ్ణి కట్టుకోక మానదు. దానితో ఘర్షణ పడి చేయగలిగింది లేదు. ఇంత మాత్రం దానికి దాని దగ్గర చెడ్డ తెచ్చుకోవటం దేనికి? అయితే అది కులం తక్కువ వాణ్ణి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవటం తప్పదన్నమాట. ఎంత కర్మ! నిట్టూర్చాడాయన. అరుణ మౌనంగా నిలబడే ఉంది. ఆశీర్వాదాలకేంలే అమ్మాయి, నువ్వు అంతగా అనుకుంటున్నప్పుడు మేం మాత్రం ఎందుకు కాదనాలి? ఏదో పెద్దవాళ్ళం ఉన్నాం కదా అని, వింటావులే అని మాకు తోచింది చెప్పబోయాం గాని, పిచ్చి కాకపోతే నువ్వు మా అంత దానివయ్యావు. గొప్ప చదువు చదువుకున్నావు. ఆ మంచి చెడ్డలు నీకు మాత్రం తెలియవా ఏమిటి? నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి. ఎంత చేసినా ఎలా పెంచినా నలుగురితో పాటు మేము పరాయి వాళ్ళమే. నీకు మా మీద విశ్వాసం లేకపోతే పోయింది. కన్న కడుపు కాకపోయినా పెంచిన ప్రేమ మాకెలా పోతుందే? జగదాంబ ఎంత నిష్ఠూరంగా మాట్లాడినా అరుణ ఏమీ జవాబు చెప్పలేదు. జగదాంబ మళ్ళీ అంది, ఆయన కులంలో పుట్టి పెరిగిన వాళ్ళం కనుక ఈ కళ్ళతో ఇలాంటివి చూడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి చాదస్తులు మీ మామయ్యకు మరీ బాధగా ఉంది. ఉంటే ఉందిలే, నయాన్నో భయాన్నో చెప్పుకోవడానికి మా బిడ్డవా ఏమిటి? అరుణ ఇక ఉండబట్టలేకపోయింది. అలా అనుకోకండి అత్తయ్య. అమ్మ ఎవరో నాన్న ఎవరో నేను చూడనైనా చూడలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే పెంచి పెద్దదాన్ని చేశారు. ఇవాళ నా కాళ్ళ మీద నేను నిలబడ్డానని అంత విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తానా? తొందరే పడ్డానో ఏమో. ముందు మీతో చెప్పకుండా ఆయనకు మాట ఇచ్చేశాను. ఆయన భార్యగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని ఇప్పుడు ఇలా తిరిగిపోతే ధర్మంగా ఉంటుందా అత్తయ్య? ఎందుకో నాకు ఈ బుద్ధి పుట్టింది. ఇది జరిగిపోనివ్వండి. మీరిద్దరూ సంతోషంగా ఒప్పుకోకపోతే నాకు బాగుండదు. నా గురించి మీరు కష్టపెట్టుకోవద్దు. అరుణ ప్రాధేయపడినట్టే మాట్లాడింది. శాస్త్రికి కొంచెం ధైర్యం వచ్చింది. అరుణ ఎవరిని కట్టుకున్నా డబ్బు దశకం అందనివ్వకుండా మార్చి చంపదని, ఆ సంపాదన చేజారకుండా ఉండాలంటే దాన్ని బుజ్జగించి మంచి చేసుకోవటం ఒక్కటే మార్గం. తన కోపచిహ్నాలని మాయం చేసుకుని అనూనయంగా నవ్వుతూ అన్నాడు, సరేలే అమ్మాయి, దేనికైనా పట్టు విడుపు ఉండాలి. రోజులు మారిపోతుంటే నా వంటి చాదస్తుడు మడి కట్టుకుని కూర్చుంటానంటే అవుతుందా? నువ్వు సంతోషంగా ఉంటే మాకు ముచ్చటేనమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు కానీ. అరుణ చాలా ఆశ్చర్యపోయింది. మామయ్య ఇంత తొందరగా అంగీకరిస్తాడని, ఇంత అనునయంగా మారిపోతాడని నమ్మకం కలగలేదు. అయినా ఆనందమే. ఏదో పూర్వాచారాలు విడుచుకోలేక బాధపడ్డారే గాని తనుగాక వాళ్ళకి ఇంకెవరున్నారు? తన సుఖం కాకపోతే వాళ్ళు కోరేదేమిటి? ఎంతైనా బిడ్డలా పెంచి పెద్ద చేశారు. తన మీద పంతం బట్టి ఎలా దూరం చేసుకుంటారు? పోనీ చివరికి మామయ్య ఒప్పుకున్నాడు, అంతే చాలు. అరుణ మనసు చాలా తేలికపడింది. కొంతసేపు అక్కడే మౌనంగా నిలబడి గదిలోకి వెళ్ళిపోయింది. పెళ్లి పందిరి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. సన్నాయి పాట శ్రావ్యంగా వినవస్తోంది. ఇంటి నిండా పేరెంటాళ్ళు హడావిడి పడుతున్నారు. నవవధువు తెల్లటి పట్టుచీరతో, మల్లెలు కుట్టిన బారెడు జడతో, మెరిసిపడే కుంకుమ బొట్టుతో, బొగ్గున కాటుక చుక్కతో
గల్లున మోగే ఎర్రటి గాజులతో పారాణి పెట్టిన పచ్చని పాదాలతో తడబడుతూ తలదించుకొని భారంగా సిగ్గుదొంతర్ల మధ్య నడిచి వస్తోంది. ఎంత చిత్రం! అది తనే. ఆ అలంకారాలతో మిడిసిపడుతుంది తనే. తెల్లటి సిల్కు బట్టలతో ఠీవిగా అందంగా పవిత్రమూర్తిగా గోచరిస్తున్నాడు భాస్కర్. దగదగా మెరిసే మాంగళ్యాన్ని తన మెడలో ముడివేస్తున్నాడు. హృదయం కంపించిపోతోంది. శిరస్సు సిగ్గుతో వాలిపోతోంది. ఇది ఏనాటి అనుబంధమో! ఒక్క భాస్కర్ తప్పితే ఏమీ కనిపించడం లేదు. మధురమైన సన్నాయి తప్పితే ఏమీ వినిపించడం లేదు. మంత్రాల ఘోష సన్నాయి పాటలో లీనమైపోతుంది. అది ఒక స్వర్గం. అతను ఒక దేవుడు. తుల్లిపడి కళ్ళు తెరిచింది అరుణ. భాస్కర్ నవ్వుతూ తదేకంగా చూస్తున్నాడు. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అరుణ సిగ్గుపడింది. తన ఆలోచనలన్నీ భాస్కర్కి తెలిసిపోయినట్టు కూర్చోండి అంటూ పక్కన చోటు చూపించింది. మనకు వారం రోజులే టైం ఉంది అరుణ. రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఇవాళే జవాబు వచ్చింది అన్నాడు కూర్చుంటూ. మీ మామయ్య గారు ఏమంటున్నాడు అన్నాడు. అరుణ సంతోషంగా మామయ్య అంగీకరించిన శుభవార్త చెప్పబోయి అంతలోనే ముఖ కవలికలు మార్చివేసుకొని మొహం తిప్పేసుకుంది. అరుణ ఏమైంది? ఏమైంది అరుణ? అనుమానంగా అడిగాడు భాస్కర్. మా మామయ్య ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే? క్షమించండి, నేను చేసుకోలేను. నమ్మలేకపోయాడు భాస్కర్. అరుణ తలగడ మీద పువ్వులు చూస్తూ కూర్చుంది. ఏమిటి అరుణ నువ్వు అంటున్నది? భాస్కర్ తను ఏదో పొరపాటుగా విన్నట్టు తిరిగి అడిగాడు. అరుణ తల ఎత్తుతూ నవ్వేసి భాస్కర్ కేసి చూస్తూ, ఏం అంత ఆశ్చర్యపోయారు? ఈ పెళ్లి జరగకపోతే మీకేం నష్టం అంది. నష్టానికి లాభానికి పెళ్లి చేసుకోవటం వ్యాపారం కాదే. భలేదానివే, తమాషా చేశావు అరుణ నవ్వుతూ అంది. మామయ్య మాటకేం గాని నేనే ఈ పెళ్లికి ఒప్పుకోను. అలాగా? ఎందుకో? నాకు నచ్చలేదు గనక. అరుణ లేచి పక్కన కూర్చుని భాస్కర్ చెయ్యి ఒడిలోకి తీసుకుంది. ఏ సరదాలు పాడు లేకుండా ఆ ఆఫీసులో పెళ్ళేమిటి చెప్పండి? చక్కగా అన్ని వేడుకలతోటి 10 మంది ఎదుట ధైర్యంగా సంతోషంగా పందిట్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. అరుణ కోరిక భాస్కర్కు అర్థమైంది. కొంతసేపు ఏదో ఆలోచించిన వాడిలా ఊరుకొని అన్నాడు. ఏమీ అనుకోకు అరుణ, ఇప్పటికే కొంత అప్పు ఉంది. పందిట్లో పెళ్ళి అంటే మాటలు కాదు, అప్పులు చేసి సరదాలు తీర్చుకోవాలా? మన తాహతికి తగదు. అరుణ భాస్కర్ మొహంలోకి చూస్తూ అనునయంగా అంది. మరేమీ పర్వాలేదు, ఇక నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. ఒకళ్ళ జీతం పూర్తిగా అప్పు కింద కట్టేద్దాం. 2-3 సంవత్సరాలకైనా అప్పు తీరదంటారా? భాస్కర్ మాట్లాడలేదు. అరుణ చెప్పసాగింది. మీరు వచ్చే ముందు అలా కళ్ళు మూసుకుని పడుకుంటే నా ఊహలు ఎక్కడెక్కడికో తేలిపోయాయి. నేను పట్టుచీర కట్టుకుని పూల జడ వేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని తలదించుకుని పెళ్లిపీటల మీద కూర్చుంటే ఎంత అందంగా ఉన్నానో తెలుసా? మీరు సిల్కు పంచ కట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ఎంత టీవీగా తిరుగుతున్నారో నాకు తెలుసు. విద్యుత్ దీపాలతో మెరిసిపోయే పూల పందిరి కింద హడావుడిగా తిరిగే పేరంటాళ్ల మధ్య సిగ్గుతో భూమిలో దించుకుపోతున్న నా మెడలో మీరు ఈ పవిత్ర హస్తాలతో దగదగా మెరిసే మాంగళ్యం ముడివేస్తుంటే ఆ అనుభూతి ఎలా వర్ణించను? ఎప్పటికైనా డబ్బు సంపాదిస్తాం. పెళ్ళి మళ్ళీ చేసుకుంటామా? అప్పుడు ఆ అనుభవాన్ని కొనగలమా? ఇంత సహజమైన కోరిక తీర్చుకోలేని దౌర్భాగ్యులమా? నా మాట కాదనవద్దు. నా కోసం, మీ అరుణ కోసం. ఇది మీరు అంగీకరించక తప్పదు. భాస్కర్ చిరునవ్వుతో అరుణ మాటలు విన్నాడు. అరుణ చాలా ఆవేశంగా మాట్లాడానని గ్రహించుకొని జవాబేమీ చెప్పకుండా ఎందుకలా చూస్తారు అంది చిరుకోపంతో. పిచ్చి అరుణ. భాస్కర్ తృప్తిగా అరుణ జుట్టు నిమురుతూ అన్నాడు. నువ్వు ఇంత ప్రాధేయపడాలా? నీకు అంత కోరికగా ఉంటే నేను కాదంటానా? నీ ఇష్ట ప్రకారమే చేద్దాం, సరేనా? అరుణ సిగ్గుపడి తలదించుకుంది. ఇప్పటి వరకు పెద్ద ఉపన్యాసం ఇచ్చావు, అప్పుడే అంత సిగ్గు ముంచుకొచ్చేసిందా అంటూ అరుణ గడ్డం ఎత్తుతూ నవ్వాడు భాస్కర్. అయితే నీకు కలలు కంటూ కూర్చోవడమేనా పని అన్నాడు. అస్తమాను నా కలలలోకి రావటమేనా మీ ఉద్యోగం? నవ్వింది అరుణ. నిజంగా నీకు కలలు వస్తున్నాయా? లేదు, తెచ్చుకుంటున్నాను. ఎంతైనా నువ్వు గడుసుదానివి అరుణ. మిమ్మల్ని సంపాదించగలగటం నా గడుసుతనమే. మరి నీకు పంతం పట్టుదల బాగా ఎక్కువ. నీతో కాపురం ఎలాగో నాకు భయంగా ఉంది. మీరు అమాయకులు కాకపోతే నా వంటి దాన్ని అంగీకరిస్తారా? పర్వాలేదులేండి, మీ అమాయకత్వాన్ని నేను అడ్డుపెట్టుకోను. ఇక ఇలా సాధిస్తావు కాబోలు, నవ్వాడు భాస్కర్.
కాచిగూడలోని తులాజా భవన్లో అరుణ భాస్కర్ల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. వధూవరులకు అంతులేని ప్రశంసలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు వచ్చిపడ్డాయి. మహర్షి అక్షింతలు జల్లుతూ నూతన దంపతులను సంతోషంగా ఆశీర్వదించారు. రామనాథం గారు, డాక్టర్ దంపతులు చాలా వరకు పెళ్లి పెత్తనమంతా స్వీకరించారు. పెళ్లిపీటల మీద భాస్కర్కు తార ఎన్నోసార్లు గుర్తు వచ్చినా మనసు నిగ్రహించుకొని ఆ జ్ఞాపకాలు మళ్లించుకోవడానికే ప్రయత్నించాడు. బాల్యంలోనే వితంతువుగా మారి ఈనాటి వరకు అదే వేదనతో గడిపింది అరుణ. ఈనాడు పుణ్యస్త్రీగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని సౌందర్య రాశిగా తన సరసనే కూర్చుని ఉన్న అరుణను చూస్తూ సర్వం మర్చిపోయాడు. ఆ రాత్రి భాస్కర్ సుగంధ ద్రవ్యాలతోటి, పూలదండలతోటి అలంకరించిన గదిలో అరుణాదేవి కోసం క్షణమొక యుగంగా నిరీక్షిస్తూ డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. క్షణికమైన ఈ జీవితంలో ఒక మహత్తర కార్యం చేశాననిపిస్తోంది. ఏదో సంతోషం, సంతృప్తి, గర్వం, విశ్వాసం, అంతుపట్టని భావాలతో హృదయం కిక్కిరిసిపోతోంది. నన్ను నేను పొగుడుకోవటం లేదు. ఒక అమూల్యమైన కార్యాన్ని సాధించగలిగానని నాకు నేను చెప్పుకుంటున్నాను. నిష్కల్మషమైన హృదయంతో, సంపూర్ణమైన కోరికతో ఆచరించే కార్యాలకు భగవానుడెన్నడూ అడ్డురాడు. నా జీవితం ధన్యమైంది. నన్ను ఎవరో ఆశీర్వదించారు. ఈ బ్రతుకంతా ఇలాగే సంతోషంగా. భుజాల మీదుగా మధురమైన స్పర్శ తగలటంతో వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ డైరీ మూసివేయబోయాడు భాస్కర్. అరుణ చటుక్కున ముందుకు వచ్చి వారించింది. ఏదో వ్రాస్తున్నారు, నన్ను చదవనివ్వండి. డైరీ కాగితాల మీద ఎర్రటి గాజుల చేయి అడ్డుపెడుతూ మృదువుగా అడిగింది. భాస్కర్ డైరీ విషయం మరిచి తదేకంగా అరుణను చూడసాగాడు. మొట్టమొదటిసారిగా అంత అందంగా అలంకరించుకున్న అరుణను కొత్తగా అంత దగ్గరగా చూస్తున్న భాస్కర్ గతంలో స్త్రీని తాకిన అనుభవం లేని తన్మయత్వంలో మునిగిపోయాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అరుణ. కాదు, మీరే ఇవాళ చాలా కొత్తగా ఉన్నారు. నువ్వు నిలబడితేనే కందిపోయేలా ఉన్నావు. అరుణ నవ్వింది మధురంగా. ఇలా నన్ను మభ్యపెట్టలేరు. ఆ డైరీ చూపించండి. భాస్కర్ మృదువుగా అన్నాడు. ఒకరి డైరీ ఒకరు చూడకూడదని నీకు తెలీదా? తెలీదు. మన మధ్య కూడా అరమరికలు ఉన్నాయని. కాదు, డైరీ విషయంలో ఎటువంటి సంబంధాలు పనికిరావు. ఇది హృదయానికి ప్రతిబింబం. మీ హృదయాన్ని నన్ను తెలుసుకోనివ్వకుండా దాచుకుంటారా? రెండింటికి ముడిపెట్టకు. దయచేసి నా డైరీ నన్ను రహస్యంగా ఉంచుకొని. అరుణ మొహం చిన్నబోయింది. భాస్కర్ కళ్ళలోకి చూస్తూ బాధగా అంది. మిమ్మల్ని ఇంతకన్నా నిర్బంధించలేను, కానీ నన్ను ఎన్నడూ మీ నుంచి వేరుగా భావించవద్దని మాత్రం కోరుతున్నాను. ఈ శుభ సమయంలో నా హృదయాన్ని విప్పి మీ డైరీలో 4 మాటలు వ్రాద్దామని అడిగాను. తప్పైతే క్షమించండి. 2 అడుగులు దూరంగా నడిచింది. అరుణ, ఛా, కోపం వచ్చింది కదూ? అబ్బా, ఎంతైనా నువ్వు గడుసుదానివి. ఏదో విధంగా నీ పంతం నెగ్గించుకుంటావు. ఇదిగో చూడు, ఈ పేజీలో నేను వ్రాసుకున్నాను, చదువుతావా? నాకేం అవసరం లేదు, సభ్యత తెలియని మనిషిని. అరుణ అలిగిపోబోతుంటే జడ గట్టిగా పట్టుకున్నాడు భాస్కర్. అలగడానికి, బతిమాలించుకోవడానికి చాలా సమయం ఉంది కానీ ముందు ఇది చూడు. వస్తూనే తగువ పెట్టుకుని కూర్చున్నావేం కర్మ. అరుణ నవ్వి జయించిన దానిలా గర్వంగా చూస్తూ డైరీ తీసుకుంది. భాస్కర్ వ్రాసుకున్నది చదివి తల ఎత్తి హాస్యంగా అంది. ఇంత గొప్పగా వ్రాసుకొని పైగా ఇది పొగుడుకోవటం కాదనుకుంటున్నారే? అందుకే నేను చూపించనన్నాను అన్నాడు భాస్కర్ చిన్నపిల్లవాడిలా. అందుకే చూస్తానన్నాను. అరుణ కలం తీసుకుని ఆ డైరీలో అదే పేజీ మీద ఏదో వ్రాసి భాస్కర్కు చూపించింది. నా జీవన జ్యోతికి ఈ సంతోష సమయంలో, ఈ పవిత్ర క్షణాలలో నేను మీకు ఎంతో చెప్పుకోవాలని తహతహలాడుతున్నాను. నాకే అందరాని ఈ హృదయ కల్లోలాన్ని మాటలలోనికి మార్చే శక్తి నాకు లేదు. ఒకటి మాత్రం ఏ క్షణాన్నైనా చెప్పగలను. ఒక పూర్ణ పురుషుణ్ణి, నిజమైన మానవుణ్ణి నేను భర్తగా పొందగలిగాను. భయంకరమైన మృత్యుదేవత కౌగిలిలో చిక్కి తీరని కోరికలతో తప్పిస్తూ వివసనైన నాకు బ్రతుకు మీద ఆశరేపి ఈ నవ్య జీవితాన్ని ప్రసాదించిన దయామయ భారత స్త్రీగా జన్మించి చిన్ననాడే సౌభాగ్యాన్ని కోల్పోయి పవిత్రమైన పసుపు కుంకుమల కోసం అలమటించిన నాకు అమూల్యమైన మాంగళ్యాన్ని, ఈ సాటిరాని సంపదను భిక్షపెట్టిన త్యాగమూర్తి, ఇవి వట్టి ప్రశంసలు కావు. ఈ అదృష్టవంతురాలు నోరు విప్పి చెప్పలేని మోగభావాలు. అదృష్టం ఎవరిని ఎప్పుడెలా వరిస్తుందో తెలియదనేది నగ్న సత్యం. సంకుచితమైన కులమత భేదాలతో అలమటించే అంధులకు మనమే మార్గజ్యోతులం.
నా ఈ అంతులేని సంతోషానికి ఏకైక కారణమైన మీకు సర్వదా కృతజ్ఞురాలిని ప్రభు. పాదదాసి మీ అరుణ. భాస్కర్ పొంగిపొరలే ఆనందంతో అరుణను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. అరుణ నుదురు ముద్దు పెట్టుకొని చెదిరిన కుంకుమ వేలితో సరిచేస్తూ అన్నాడు, అరుణ, మన మధ్య ఉండవలసింది కృతజ్ఞతాభావం కాదు. నేను నిన్ను ఉద్ధరించాననే భావం మనసులో ఉన్ననాడు మన మధ్య ప్రేమ, చనువు ఏర్పడవు. నన్ను భర్తగా ప్రేమిస్తూ భార్యగా ప్రవర్తించు. ఇదే నేను కోరేది. అరుణ నవ్యానుభూతులతో మైమర్చి భాస్కర్ కౌగిట్లో ఇమిడిపోయింది.